ఒక ఎమ్మెల్యే అయ్యుండి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయ్యుండి ఒక పెళ్ళైన ఆడ మనిషితో అక్రమ సంబంధం పెట్టుకొని కొన్ని సంవత్సరాలు ఆమెతో సంబంధం కొనసాగించి ఏదో కొన్ని కారణాల వల్ల ఆమెకి ఈయనకి పడకుండా వచ్చి కొన్ని గొడవలతో బయటకు వచ్చి ఆమె నన్ను ఒక ఎమ్మెల్యే మోసం చేశాడు, నన్ను వాడుకొని నన్ను నడి రోడ్డు మీద వదిలేశాడు, నాకు న్యాయం చేయండి అని చెప్పని పోలీస్ స్టేషన్ ఎక్కి నడి రోడ్డు మీదకి వస్తుంటే ఆమెను తిడతారు, ఆమెను అవమానిస్తారు, చాలా దారుణంగా కొడుతున్నారు, ఆమెదే తప్పు అంటున్నారు, ఆమె డబ్బు కోసమే ఇది ట్రాప్ చేసింది అంటున్నారు. ఓకే, ఆమె ట్రాప్ చేసిందో లేకపోతే డబ్బు కోసం చేసిందో మోసం చేసింది ఓకే. మరి ఇతను చదువుకోన్నాడు కదా, తెలివి కలడు కదా, ఒక ఎమ్మెల్యే కదా, మరి ఇతను ఏం ఆశించి ఆమెతో సంసారం చేశాడు, ఆమెతో ఫ్రెండ్షిప్ చేశాడు స్టార్టింగ్లో? చెప్పండి, మీరే చెప్పండి. ఆమె ఏదో ఒకటి ఆశించి చేసింది, మరి వీడేమి ఆశించి ఆమెతో సంసారం చేశాడు, ఆమెతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశాడు? ఇక్కడ ఇద్దరు తప్పు ఉంది. ఒక ఎమ్మెల్యే ఉండి పనికిమాల పనులు, పనికిరాని అలవాట్లు నీకెందుకు? నువ్వు ప్రజల్లో గుర్తున్న వ్యక్తి, ఒక గుర్తింపున్న వ్యక్తి, నీకు ఒక పదవి అప్పచెప్పినప్పుడు నువ్వు చేయాల్సింది ఇలాంటి లతుకోరు పనులా, ఇలాంటి వ్యభిచార పనులు చేసేది? ఆమెని వ్యభిచారం అంటున్నారు, ఆమెని డబ్బు మనిషి అంటున్నారు, ఇన్ని అన్నారు. మరి ఆమె వ్యభిచారం అయితే వీడు వ్యభిచారులు అని చెప్పకూడక? తప్పు కనుకోవద్దు. ఒక ఆడ మనిషిది ఎంత తప్పు ఉందో అక్కడ మగవాడిది కూడా అంతే తప్పు ఉంది. తప్పు చేసినప్పుడు ఇద్దరికి సమానంగా శిక్ష పడాలి. అంతేగాని అధికారంలో ఉన్నారు కదా అని చెప్పని ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టడము, కులంతో తిట్టడము, మరి ఆమెతో సంసారం చేసినప్పుడు కులం తెలియదా? ఆమెతో సంసారం చేసినప్పుడు ఆమె ఏ కేటగిరీ మనిషి నీకు తెలియదా? బాగున్న రోజులు బాగానే ఉన్నారు, ఆమెది ఎంత తప్పు ఉందో ఇతను కూడా అంతే తప్పు ఉంది. ఒక ఎమ్మెల్యే ఉండి ఇట్లాంటి లతుకోరు పనులు నాకు అర్థం కావట్లేదు చేసేది. ఇలాంటి చేస్తే కదా ఈరోజు ఈ పార్టీలో ఇతను చేస్తాడు, రేపు ఇంకోటి చేస్తాడు. అంటే ఇక్కడ వేరే పార్టీ వాళ్ళు మమ్మల్ని తప్పు పడుతున్నారు, ఇది కావాలని క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. మరి గతంలో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కూడా మీరు బయట పెట్టారు కదా, మరి అవి తప్పు అయినప్పుడు ఇది కూడా తప్పే కదా. ఒక మనిషి తప్పు చేసినప్పుడు తప్పని ఎవరైనా నిలదీసి మాట్లాడగలగాల. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు సపోర్ట్ చేయడం కాదు. ఏం మనుషులు ఏం రాజకీయాలు నాకైతే అర్థం కావట్లేదు.